స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గంగవరం మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద వైసీపీకి చెందిన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు సోమవారం గంగవరం మండలం ఎంపీడీఓకు వినతి పత్రం అందించారు. సచివాలయ బోర్డులకు పెయింటింగ్ పూసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పొంగునూరు నియోజకవర్గం సదుం మండలం కలకటివారిపల్లి నందు 3 నెలల ముందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ఠించారు. గ్రామానికి చెందిన కొంతమంది అక్కడి గుడికి అడ్డంగా ఉందని విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యామాల సుదర్శనం ఆధ్వర్యంలో సదుం మండలం పోలీస్ స్టేషన్ మరియు ఎంఆర్ఓ ఆఫీస్ నందు నిరసన కార్యక్రమం చేపట్టారు. వీకోటలో ఘనంగా నిమజ్జన వేడుకలు మొదలయ్యాయి. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం మీడియాతో వీరు మాట్లాడుతూ మారేడుపల్లి సచివాలయం నందు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో కార్యవర్గం మరియు ప్రోటోకాల్కు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేసి ఉన్నామని తెలిపారు. దానిని చూసి ఓర్వలేక కొంతమంది వ్యక్తులు బోర్డులకు పెయింట్లు పూసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అధికారంలో ఉన్నప్పుడు వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు బోర్డుల రూపంలో వేసుకుంటారు. అలాంటిది ప్రభుత్వం మారితే బోర్డులకు పెయింట్ పూసేస్తారా అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. ఈ ఘటనకు కారణమైన వ్యక్తులను ఎంతటి వారినైనా సరే వారిపై చర్యలు తీసుకోవాలని, లేదంటే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని, అక్కడ న్యాయం జరగకపోతే న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రమ్మ, ఉప సర్పంచ్ మంజునాథ్ రెడ్డి, వార్డు మెంబర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వీడియో తీసుకో చెప్పమ్మా చెప్పు గంగవరం మండలం మారేడుపల్లి శ్రీ సచివాలయానికి సంబంధించి శిలాఫలకాలు రెండు శిలాఫలకాలు వేసినాము. దానికి మొన్న శుక్రవారం రోజు ఆఫీస్లోనే స్టాఫ్ ఉన్నట్లే వర్కింగ్ డేలోనే స్టాఫ్ ఉంటే దానికి పెయింటింగ్ కొట్టి వైట్ పెయింటింగ్ కొట్టేసి అక్షరాలు బొమ్మలు ఏమి కలపకుండా చేయన్నారు. మా పాలక వర్గము తరఫున మేము దీన్ని కంప్లైంట్ చేస్తాము. పద్ధతిగా దీన్ని చేయాలి, తగు చర్యలు తీసుకోవాలి. గంగవరం సచివాలయం నందు శుక్రవారం రోజు కొంతమంది వ్యక్తులు అక్కడ శిలాఫలకాలు ఏదైతే ఏర్పాటు చేశారో సచివాలయం ముందు వాటిని పెయింట్ చేసి కనుమరుగు చేయడం జరిగిందని ఈరోజు గౌరవ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గంగవరం 3కి సంబంధించిన వాళ్ళంతా వచ్చి గౌరవ ఎంపీడీఓ వారికి కంప్లైంట్ అయితే రిటర్న్గా ఇవ్వడం జరిగింది. ఆ ఫొటోస్ కూడా దీనికి ఎన్క్లోజ్ చేయడం జరిగింది. ఇది విస్తరణాధికారి ఎంపీడీఓ వారి ద్వారా వాళ్ళు రేపు వచ్చిన తర్వాత ఈరోజు ఎంక్వైరీ ఆఫీసర్గా విస్తరణాధికారి వీకోటగా వెళ్ళున్నారు. కాబట్టి ఎంపీడీఓ గారు లీవ్లో ఉన్నారు. కాబట్టి రేపు వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళకి అందజేసి దీని మీద సత్వర చర్యలు గైకొనే విధంగా చూస్తామని నేను హామీ ఇస్తున్నాను. నమస్కారం అండి. నేను గంగవరం మండలం గంగవరం పంచాయతీ ఉప సర్పంచ్ కె మంజునాథ్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాను. నిన్నటి శుక్రవారం రోజు మారేడుపల్లి సచివాలయం నందు మా పాలక వర్గం బోర్డు వేసి ఉంటే దానికి అధికారులు లోపల వర్కింగ్ డేలోనే లోపల ఉన్నటువంటి సందర్భంలో పెయింట్ వేసి మా పాలక వర్గాన్ని కనుమరుగు చేసినారు. దీనికి సంబంధించి గంగవరం ఎంపీడీఓ గారికి అర్జీ ఇచ్చినాము. దీని సమస్య పరిష్కరించకపోతే మేము కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్దామని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాం. గంగవరం చెందిన బాలాజీ అనే ఇతడు శిలాఫలకాలని పెయింట్ వేసి మూసేసినాడు. దీనికి
మనకి శిలాఫలకాలు ఏ పార్టీకి సంబంధం ఉండదు. ఈ విషయం మనము ఏదైనా రూలింగ్లో ఉండేటప్పుడు ఎవరైనా కానీ చేసినటువంటి అభివృద్ధి పనులకి శిలాఫలకాలు వేయడం అనేది మామూలుగా జరుగుతూ ఉంది. దీన్ని ఏ అధికారంగా ఇటువంటి శిలాఫలకాలని పెయింటింగ్ వేసి చేశారో దానికి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆఫీస్కి వచ్చి మేము ఎండిఓ ఆఫీస్కి కంప్లైంట్ అర్జీ ఇవ్వడం, ఫోటోలు ఇవ్వడం జరిగినది. గంగవరం మండలం గంగవరం 1 వార్డు నెంబర్ ఏ రామూర్తి మాట్లాడుతున్నాను. మారేడుపల్లి సచివాలయానికి ఉన్నటువంటి సచివాలయ శిలాఫలకాలకి బాలాజీ అనే వ్యక్తి పెయింట్ కొట్టి వర్కింగ్ డేలోనే పెయింట్ కొట్టి దాన్ని మూసివేసినారు. కాబట్టి మేము దళితులమైన మేము ముగ్గురు ఉన్నాము వార్డు మెంబర్లుగా. మాకు చాలా బాధాకరంగా ఉన్నది. మేము మా పేర్లు ఉండటము వాళ్ళకి ఇష్టం లేక పెయింట్లు కొట్టి మూసివేయడం మాకు చాలా బాధాకరంగా ఉంది. దీని గురించి ఎండిఓ గారికి కూడా మేము రిపోర్ట్ ఇచ్చినాము. అదే విధంగా మాకు న్యాయం జరగకపోతే కలెక్టర్ కూడా మేము రిపోర్ట్ ఇచ్చి తగు న్యాయం అతని పైన తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. మాది గంగవరం మండలం గంగవరం పంచాయతీ మారేడుపల్లి 3 సచివాలయానికి వార్డు మెంబర్. నా పరిధిలో ఉన్న సచివాలయానికి శిలా పథకానికి పెయింట్ కొట్టి మా పేర్లన్నీ మూసేస్తున్నారండి. దీనికి చాలా బాధగా ఉంది నాకు. మేము ఎండిఓ సార్కి రిపోర్ట్ ఇచ్చినాము. మాకు ఇక్కడ న్యాయం జరగకుంటే కలెక్టర్ దాకా వెళ్ళి అర్జీ ఇస్తామని చెప్తున్నాము. అక్కడ న్యాయం జరగకుంటే మేము కేసు పెట్టి ఎస్సీ ఎస్టీల కింద కేసు పెట్టి మేము అక్కడ న్యాయం జరుగుతుందని చూస్తాము. గంగవరం పంచాయతీలో మారేడుపల్లి సచివాలయం నందు శిలాఫలకాలు బిల్డింగ్ ఓపెన్ అయిన శిలాఫలకాలు వేసినాము. దానికి సంబంధించి గంగవరం అతను బాలాజీ అనే అతను దానికి పెయింటింగ్ వేసి మా పాలక వర్గాన్ని కనుమరుగు చేయడం జరిగింది. దీనిపైన తన చర్యలు తీసుకోవాలని మీకు విన్నవిస్తున్నాము. సుదర్శన్ మదనపల్లి మాల మహానాడు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్. దయించి అప్పుడు ఎన్నికల కోడ్ అని ప్రారంభం కాలేదు. ఇప్పుడు అదే గ్రామానికి చెందిన కొంతమంది అక్కడ గుడికి అడ్డంగా ఉందని విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని తెలిసి ఈరోజు మాల మహానాడు రాష్ట్రం వర్కింగ్ ప్రెసిడెంట్ యామల సుదర్శనం, అలాగే రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, చంద్రయ్య, శివ, భాస్కర్, మంజు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి సదం మండల పోలీస్ స్టేషన్ మరియు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. అలాగే అధికారులకు మెమరాండం ఇచ్చి ఆ విగ్రహానికి రక్షణ కల్పించాలని, ఎవరైతే ఆ విగ్రహానికి తొలగించే ప్రయత్నం చేస్తున్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ కూడా మాల మహానాడు జేబీములు. గత 3 నెలల ముందర కలకటవారిపల్లిలో అక్కడ స్థానిక దళితులు, అట్లాగే హైదరాబాద్లో ఉన్నటువంటి కొద్దిమంది ఉద్యోగస్తులతో కలిసి అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు. దాదాపు 2.5 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఒక మంచి నమూనాలో ఉన్న విగ్రహాన్ని అక్కడ పెట్టారు. మేము కూడా చూసాము. నిజంగా చాలా ఆనందదాయకమైన మంచి వాతావరణం ఉంది. అయితే ఈ 3 నెలల నుంచి కూడా లేని అబ్జెక్షను ఈ మధ్యకాలంలో ప్రభాకర్, సురేష్, గొరపర్తి ప్రభాకర్, ఇంకొక ఇప్పర్ల సురేష్ అనే వాళ్ళకు చాలా ఇబ్బంది అయిపోయింది. వీళ్ళ పిల్లలు డాక్టర్ అయ్యాడు. ఒక అతను ఎవరు, ప్రభాకర్ కొడుకు, అంబేద్కర్ దయతో డాక్టర్ అయ్యాడు. సురేష్ వాళ్ళు లెక్చర్గా ఎక్కడో పనిచేస్తున్నాడు, ఆయన దయతో లెక్చర్ అయ్యాడు. మరి ఇంత లబ్ధి పొంది ఈ దళిత వ్యతిరేకులు అక్కడ నుండి రెడ్లకు తొత్తునై జీతగాడు పెత్తనంలాగా అక్కడ వచ్చేసి విగ్రహాన్ని తొలగించమంటున్నారు. గత 3 నెలలుగా ఏ రెడ్డి తొలగించమన్నా, ఏ దళితుడు తొలగించమన్నా, ఒక రోజుతో కట్టిన విగ్రహం కాదు, ఎత్తగా తీసుకొచ్చి పెట్టిన విగ్రహం కాదు, పకడ్బందీగా పెట్టిన విగ్రహం అది. ఆ రోజు పాలకులకు సంబంధించిన వాళ్ళు వచ్చేసి ఎంపీపీ అయితేనేమి, జడ్పీటీసీ వాళ్ళంతా వచ్చి ప్లేస్ చూపించారు.
ప్లేస్ చూపించిన ప్రభాకర్ ఉన్నాడు. ఆ రోజు లేని వ్యతిరేకత ఈ రోజు ఎందుకు వచ్చింది మేము అడుగుతున్నాం. వాళ్ళు చెప్పేది దేవాలయానికి అడ్డంగానే, దేవాలయం ఎక్కడో ఉంది, ఇది ఈ సైడ్లో మేము చూసాం. కానీ వాళ్ళకు మనోభావాలు దెబ్బతింటాయట. అవి ఏ మనోభావాలు అంటే నిన్ను గుళ్ళేకి రానిరు, బళ్ళేకి రానిరు, సిగ్గు లజ్జ లేకుండా ప్రభాకర్ నీకు మనోభావాలు ఉన్నాయా? తొత్తు నువ్వు బ్లాక్మెయిల్ చేసి ఆర్టీ యాక్ట్ కింద హైదరాబాద్లో బ్లాక్మెయిల్ చేసి ఆ బిల్డింగ్ వాళ్ళు ఓనర్లు ఈ బిల్డింగ్ వాళ్ళు చేసి బ్రతికి నీదొక బ్రతుక. నువ్వు మావాడని చెప్పుకోవడానికి మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఈరోజు చెప్తున్నాం ప్రభాకర్, విగ్రహాన్ని కదిలిస్తే నీకు తోలు తీస్తాం, తాట తీస్తాం, జాగ్రత్త. రేపు జిల్లా మొత్తంగా ఇక్కడికి వస్తున్నాం. రెవెన్యూ అధికారులు చెప్తున్నాం, ఆ విగ్రహానికి పటిష్టమైన బందోబస్తు పెట్టించాలా, పోలీసులు చెప్పి అవసరమైతే 144 సెక్షన్ పెట్టించాలా. ఆ విగ్రహం కదిలించడం అంటే జిల్లా మొత్తం సద్దులో ఉంటుందని అధికారులకు కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మాకు ప్రపంచ మేధావి ఈరోజు అన్ని వర్గాలకు ప్రధానంగా మహిళల హక్కులు కాపాడాడు. ఈఎస్ఐ పెట్టాడు, రిజర్వ్ బ్యాంక్ పెట్టాడు, ఎల్ఐసి పెట్టాడు. ఇన్ని వస్తువులు ఈ దేశాన్ని కల్పిస్తే ఆ మేధావిని ఈరోజు లండన్ యూనివర్సిటీ ముందర పెడితే మీ ఊరు ముందు పెడితే రెట్లు నిద్రలేసి మాలను చూడాలంట. జీతగాళ్ళకి పుట్టిన ఆ మాట అంటే ఎట్లండి? జీతగాళ్ళు లేకపోతే వాళ్ళు సేద్యాలు జరగవు, వాళ్ళు జరగవు, మేము పోవాలి అన్ని చేయాలి వాళ్ళకు. కానీ మా దేవుణ్ణి చూడ్డానికి వాళ్ళు ఇష్టమంట. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఆ విగ్రహాన్ని రెడ్డి కానీ నాయుడు కానీ ఇంకోరు కానీ తొలగిస్తే మాత్రం మేము ఒప్పుకోము. ఆ విగ్రహం యథాస్థితిలో ఉండాలా. దానిపై 2.5 లక్షలు ఖర్చు పెట్టాం. నేను ప్రభాకర్ని మాట్లాడితే ఆయన అంటాడు మా మనోభావాలు దెబ్బతింటాయండి అని. ఏంటండి నీ మనోభావం అంటే? రామాలయానికి ఎదుర్కొంది, రామాలయం ఎక్కడో ఉంది, ఇది పక్కన కాలువ కట్టు ఉంది, ఇప్పుడు పక్కన ఏదో పెడుతున్నా అంట. ఏం పక్కన ఎందుకు పెట్టాలండి? ఈ 3 నెలలు ఏం చేస్తూ ఉంటావు? నువ్వు నిద్రపోతూ ఉంటువా లేదా రెడ్డి ఇచ్చిన సారాయి తాగుతూ ఉంటువా? చెప్తా ఉన్నాం ప్రభాకర్, సురేష్ జాగ్రత్త. హైదరాబాద్ అంటే మీకు బుద్ధి చెప్తారు, ఇంకో అతను సురేష్ నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు అక్కడే నీ వాళ్ళు నీకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. ఖబర్దార్. అధికారులు చెప్తున్నాం, వెంటనే దానికి ప్రొడక్షన్ ఏర్పాటు చేయకపోతే రేపు మొత్తం ఎంఆర్ ఆఫీసును అట్లాగే పోలీస్ స్టేషన్ వీకోటలో ఘనంగా నిమజ్జన వేడుకలు మొదలయ్యాయి. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
కేజీఎఫ్ రోడ్లోకి వచ్చేసి మొత్తం ఈ రోడ్డుకి వచ్చేసాం సార్. మెయిన్ రోడ్డు కూడా ట్రాఫిక్ క్లియర్ చేయండి. జాగ్రత్త తీసుకోండి. ఎక్కువ మంది లోపల కానీ ఎట్లన్నారు సార్? ఈత వచ్చిన ఉన్నారు. గజేత్ కలు స్విమ్మర్స్ అంటే ఎక్కడ లైటింగ్ తీసుకోగారు సార్. అది టౌన్లో లైన్ కట్ చేశారు సార్. అటువైపు వచ్చింది కదా మసీద్ వీధి పక్క, అవన్నీ కూడా రీకనెక్ట్ చేస్తాం. వచ్చేసినాయి సార్, వచ్చేసి కరెంట్ వచ్చేసి. ఎక్కడ ఎంటర్ అవుతుందో లోపలికి అక్కడ జగన్ లైట్ ఆఫ్ చేసి ఇది కొడతా ఉంది. స్టాప్ చేయి, కెమెరా కొడతా. మరి రిటర్న్ వెళ్ళేటప్పుడు అది బ్లాక్ అవుతుంది. బ్లాక్ అక్కడ పోతే అక్కడ ఆల్మోస్ట్ 23 విజయాలు ఆఫీస్కి ఆ పక్క స్టార్ట్ చేయమంటారా? ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం బీకోటలో రీసెంట్గా కొన్ని గొడవలు జరగడం వలన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే ఏవైతే సరే పెద్ద విగ్రహాలు ఉన్నాయో ఇవి మనకి లోకల్గా ఉన్న మసీదులు గుండా వెళ్ళడం జరిగింది. లోకల్గా అన్ని కమ్యూనిటీస్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసేసి వాళ్ళ తరపు నుంచి వాళ్ళు కూడా సహాయం చేసి ఎంటైర్ ప్రొసెషన్ ఏదైతే సరే నిమజ్జనానికి వెళ్తున్న వెహికల్స్కి వాళ్ళ తరపు సహాయం చేయడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా ఒక 27 విగ్రహాల వరకు కూడా ఆ రూట్ మొత్తం క్లియర్ చేసుకొని నిమజ్జనానికి ఇక్కడికి వస్తున్నాయి. నిమజ్జనం ప్లేస్లో కూడా అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకున్నాము. లోకల్ జేసీబీ ఏదైతే ఉందో అది ఉంది, స్విమ్మర్స్ని కూడా పెట్టుకున్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ప్రజెంట్లో ఉన్నారు. సో ఏ ఇష్యూ లేకుండా కంప్లీట్ జరుగుతుంది. సో కంప్లీట్ చేసేసి రీసెంట్గా ఏదైతే మనకి జరిగినాయో ఈ కమ్యూనల్ టెన్షన్ అలాంటిది ఏమీ లేదు. సో ఇవన్నీ కూడా చాలా చిన్న ఇష్యూస్. సో
ఈరోజు జరిగే ఈ నిమజ్జనాలు వీటన్నిటిని సక్సెస్ చేసిన తర్వాత ఇక్కడ మతాలన్నీ కూడా స్నేహభావంతో ఉంటాయని మరోసారి చాటి చెప్తారని నేను నమ్ముతున్నాను.